నమస్కారం. కేవీఆర్ న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా బహింసా మండలంలోని మాంజ్రి గ్రామానికి చెందిన సిడబైన చక్రధర్ యాదవ్ అనే యువ రైతుకు చెందిన 2 ఎకరాల శనగ పంటను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అగ్ని పెట్టి దగ్ధం చేశారు. 2 ఎకరాలు వేసిన శనగ పంటను నుర్బడి కోసం కుప్పవేసి ఉంచగా రాత్రి సమయంలో దగ్ధం చేసినట్లు బాధితుడు సిడబై చక్రధర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 25 క్వింటాల వరకు శనగ పంట దిగుబడి వచ్చేదన్నారు. కాలిపోవడంతో ఆయనకు 1,50,000 రూపాయలు నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బహింసా రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు. నమస్తే, నా పేరు సిడబైన చక్రధర్ యాదవ్, మాంజ్రి విలేజు, బైన్సా మండల్, నిర్మల్ జిల్లా. నాకున్నటువంటి 4 ఎకరాల చేనులో 2 ఎకరాలకు గాను మొక్కజొన్న వేసుకున్నాను. మరో 2 ఎకరాలు శనగ పంట వేసుకున్నాను. గత వారం రోజుల నుంచి ఈ ఇంటి వాళ్ళ మీద కోత చేసుకోవడం జరిగింది. అలాగే వర్ష సూచన ఉందని ఏం చేసినామంటే నిన్న మొత్తం కుప్ప వేసుకొని ఈరోజు మిషన్ పట్టేది ఉండే, కానీ రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా శనగ కుప్పకి పట్టించడం జరిగింది. కావున దగ్గరగా ఈ శనగలు 25 క్వింటాల వరకు వెళ్తుండే, 1,50,000 రూపాయలకు నేను లాస్ అయ్యాను. కాబట్టి ఎవరైతే తెలియని వ్యక్తులు ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని ఈ పోలీసులు తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. నిన్న ఎత్తు ఉండే కదా, ఏం ఎత్తు కనబడతలేదని బ్యాటరీ వేసి చూసేసరికి మొత్తం బూడిద కనబడేసరికి నాకు కాల్ చేశాను.